అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. హలో, ఎక్స్క్యూజ్ మీ. స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా, అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్. కష్టాన్ని పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరకు, ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంటా గంగారత్నం, మీ ఆయన పేరు గంటా గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతే తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరదే? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు. అసలు ఏం జరిగింది? నేను చెప్తా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని ముద్దు పెట్టా. కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఏమిటా గొడవన్నారు? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? నేను చెప్తా. చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి చదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందే అడగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక. ఏంటయ్యా దౌర్జన్యం? గొడ్డు లాక్కొచ్చిన లాక్కొస్తున్నారు. రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవడయ్యా వీడు? సార్, వీడు ఒక చోట సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్. అంత అబద్ధం సార్. అయినా సార్, నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే చోళ్ళ కనిపిస్తాను సార్. లేదు, నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించండి. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ని. ఓహో, అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. బహుశా ఆయనకి తెలిసి ఉండదు. అవును, ఎదుగా ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్. పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్లబెట్టేయండి, నన్ను సెల్లబెట్టేయండి. తాళాలు వేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పమ్మున్న పోను. ఎస్ఐ, నాతోనే పెట్టుకున్నావు, ఇంక నువ్వు మటాష్ అయిపోతావు.
ఓకే 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 విల్ మీట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడు మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్, వదిలేద్దాం. ఏంట్రా వీడి పీకేది నా టోపీ, చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అది తింటారా బాబు, ఎంతకాలం ఏందో పుట్టి తిని. నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డి దించేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రిని, మా నాన్నకి పక్షవాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేండి సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకువెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు. సార్ వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలే లేవు సార్. లేవు, ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను. అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్, మీకు దండం పెడతాను సార్. దయ్యుంచి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి, ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్. ధర్మ ప్రభువులు, నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సాయి, అతని వేళకున్న ఆ గుర్తులేమిటి? సార్ అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రెజెంట్ చేయి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సార్ ప్లీజ్ సార్, ముందు మనశాంతికి ముందు నా రూల్స్ కొప్పుకుంటేనే ఇల్లు అమ్ముతా, లేకపోతే అమ్మను. మీరు అరే మా ఇంట్లో చొరబడి మా చుట్టుకాయలు కొట్టారా? ఫోన్లేండి సార్, పాపం పిల్లలు తెలియజేస్తుంటారు. తెలియక చేశారా? 10 ఏళ్ల నుంచి నీళ్లు పోసి పెంచుకోవడం, మేమేమో పిచ్చోళ్ళము, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్. మేము పిచ్చోళ్ళమే, మేము ఒట్టి పిచ్చివాళ్ళమే, మా లైఫే అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరట్టేగా. మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడరే కదా. మీరు సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన ఒట్టి గొట్టం గడరే కదా మీ ఉద్దేశం. సార్ పైకి ఆయన ఒట్టి లత్కూరు గడ్డలా కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. బాధపడకయ్యా సార్. వాళ్ళు నాకు వాల్యూ అయిపోయిన పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకో సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకో. ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు. పైసా తక్కువైనా సరే ఇవ్వను. జై హింద్. మళ్ళీ చెప్తారా సార్, కానీ మొత్తం నల్ల పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని మాత్రం ఒప్పుకో సార్. మీరు ఫూల్ కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు. సైలెంట్ సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టలా పేలిపోతావు. పిచ్చే మోడ్. 15 లక్షలంటే చాలా ఎక్కువ అండి. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా బ్లాక్ అంతా వైట్ అంతా, కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి నిజమే. అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్, ఇత్తడి లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు కానీ తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నోర్మయ్య, నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి.
నమస్తే సార్. నమస్తే. రండి రండి కూర్చోండి కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్. ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్ ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో మోసం దగ్గర. నార్మల్ తెరిచామంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? పట్టత బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో హాఫ్ హెడ్ ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీభవ. చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఏంటి ఇల్లు రిజిస్ట్రేషనా? అంతా నేను చూసుకుంటా, నాకు వదిలేయండి. అదే సార్ మొన్నే అప్లై చేశాను, ఈ రోజు రమ్మన్నారు. అదే కదండి నేను చెప్పేది, అన్నీ నేను చూసుకుంటానంటున్నాను కదా. రండి క్యాంటీన్కి వెళ్దాం. ముందు రిజిస్ట్రేషన్ అయితే. అబ్బా కాగితాలు మీ ఇంటికి వస్తాయి, సరేనా? రండి క్యాంటీన్కి వెళ్దాం. సార్ రిజిస్ట్రేషన్ వరకు అయిపోతే. ఎక్స్క్యూజ్ మీ, రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ సార్? ఇదే. మరి క్యాంటీన్కి వెళ్ళేంట్రా నువ్వు చేసేది? అదే నీ ఇష్టం వచ్చిన చోట రిజిస్టర్ ఆఫీస్ పెడితే ఒప్పుకుంటాం అనుకున్నావా? కోర్టు మార్షల్ చేస్తాను, జాగ్రత్త. బీ కేర్ఫుల్. మీ పేరేమన్నారు? లాన్స్ నాయక్ సుబేదార్ భగత్. లాన్స్ నాయక్ గారా? ఏమిట కనపడలేదా మీ కంటికి? చేతిలో తుపాకీ ఉన్నా కూడా పెట్టెల దొరలాగా అంతనబడి మీ దృష్టికి. మరి కాదా? నువ్వు స్వామి అంటే మీసాలు ఎంటుకులు నెక్క పొడుచుకుంటే ముళ్ళ పంది అనుకుంటున్నారా? మరేంటి? నువ్వు స్వామి. అది కాదయ్యా, గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తున్నాడా? నిచ్చోడా ఫేస్ కాదయ్యా చూడాల్సిందే. మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి, మనసు చూడవే స్వామి. ఇదిగో నువ్వు గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతం తీసుకుంటా, ఆఫీసులో నిద్రపోనే కాదను, క్యాంటీన్ లో తిరుగునే కాదను, పంచు తిరుడే కాదను. ఇదిగో మీ చూడడానికి ఆయన గౌడికి ఏదైనా కనపడచ్చు, కానీ ఆయన నిరాగా గడ్డి తిట్టలేదయ్యా. మరి ఏం తిట్టాడయ్యా? కమ్మటి భోజనం తింటాడయ్యా. ఇదిగో అసలు నాకు అర్థం కదా, మీ గడ్డి గట్టి కనిపిస్తాడయ్యా ఆయన. మొన్న ఈయన కూడా అంతే నానా మాట అన్నాడు, నేను ఉండగా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో అయిపోయాడు, నేను ఉండగానే. ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే అనంటారా? మీరు మాత్రం ఎందుకు ఊరుకోవడం? సంతకం పెట్టు. నేను దేన్నైనా సహిస్తాను కానీ కరప్షన్ మాత్రం సహించను. అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్ళైపోయింది. వెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పెళ్ళేదేంట్రా? నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? చచ్చిపోతున్నా. అలా కాదు, ఇలా వాయించండి. మిస్టర్ భగత్, నీ బోర్ సౌండ్ కి మా ఆవు పారిపోయిందా? ఐసీ కాదు, క్యాష్ కట్టు. ఎంత? 50,000. 50,000? సన్నాయి సౌండ్ కి బెదిరింది అనుకో 10,000. నీ మిలిటరీ బోర్ సౌండ్ కి బెదిరింది కాబట్టి 50,000. మరి ఎక్కువలేవా? ఊరుకవాయా, 110 లీటర్లు పాలిస్తుంది. 110? మామూలుగా అయితే 10. నీకు బెదిరి పారిపోయింది కాబట్టి 110. కాదమ్మా, క్యాష్ కట్టు, క్యాష్. ఏంటో రాస్తున్నావు? టైం దొరికింది, ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అంత దూరా? ఆఫీస్ లో సిన్సియర్ గా పనిచేస్తే చాలు. బ్రహ్మ విష్ణు శివాత్మకం సత్యదేవ. బయట ఐస్ క్రీమ్ వచ్చింది, డబ్బులు అత్త. ఐస్ క్రీమ్ లేదు, ఏమీ లేదు, పోవతలకి. నేను అడగలేదుగా, అత్తేని అడిగా. అంటుంటే నా తల ఇరుక్కుపోయింది.
పెట్టారా అయ్యి బాబు నా బిడ్డ బామరది ఇంజనీరింగ్ చేస్తానని సిటీ తీసుకొచ్చి ఊతల్లో ఇరికించేస్తావా? ఏమిటా గోలా? పిల్లగంటలకే కిటికీలు ఇరికింది. అయితే ఏం చేస్తున్నారు? ఎవరి వీకల్నా అని పంచాయతీ చేస్తున్నట్టున్నారు. పంచాయతీ చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? ఇందా కొంచెం వర్క్ మిగిలిపోతాను. అక్కడ తలెక్కుపోయి పిల్లలు సాగు బతుకులు ఉంటే నువ్వు ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేయదురా. ఆ పిల్లాన్ని నొప్పి లేకుండా ఎలా తీస్తావు? రాదు రాదు వాస్తు దోషం. తప్పుకోండి తప్పండి. చూడన్నా ఒక్కసారి హెడ్ పైకెత్తు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నన్నే చూస్తూ ఉండు. వెరీ గుడ్. ఫుల్ డోంట్ క్రై మై సన్. ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు. నువ్వు కాదు, ఒక్కసారి హెడ్ ని రైట్ కి టర్న్ చేసుకుని పట్మలాగేసి. అది రాదు, ఇంటి వాస్తు ప్రకారం రాకూడదు. ఎందుకురా ఏడుతావు? ఆయన చెప్పాడు విచ్చావచ్చుగా. ఏమిటయ్యా ఆయన చెప్పేది? అంటే ఆయనకేం తెలియదురా? ఏమిటి మీ ఉద్దేశం? ఎట్లా కనిపిస్తాడు మీ కంటికి? నూతుల్లో పుడికెళ్ళి తీసేవాళ్ళ కనిపిస్తాడా? మీరు సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబి తీసేవాళ్ళ కనిపిస్తారా? అసలు ఏంటయ్యా నువ్వు అసలు ఏమిటి ఒపీనియన్ నాకు అర్థం కాదు. మీరు సార్ ఆ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఏ ఒపీనియన్ రాలేదు, నువ్వు ముయ్. అంతేగా సార్, వాళ్ళు మిమ్మల్ని గురించి ఎవరు కుంటున్నారు? ఏమనుకోవట్లేదండి. ముందు నా బిడ్డ ఏడు పాపాలి. ఆపమనండి. ఆపాలంటే వాడు జీవులు తినాలి. తినమనండి. తినాలంటే కొనాలి. కొనండి. కొనాలంటే 500 కావాలి. ఇవ్వండి సార్. ఈశాన్యంలో ఉండవలసిన కిటికీ నైరుతిలో పెట్టేశారు. అర్జెంట్ గా ఈశాన్యంలో కన్నం కొట్టి కిటికీ అక్కడ పెట్టండి. అయితే కన్నం కొట్టేయమంటారా? కన్నం సంగతి తర్వాత, ముందు గోడ బాలుకుంటే కిటికీ పీకాయి. నీ నోరు పడిపోను. బంగారు లాంటి కొత్త ఇంటిని కూలగొట్టమంటావేంట్రా? మరి ఏం చేస్తాం బాబా? సార్ కిటికీ స్క్రూలు వేసి ఫ్రేమ్ తీసేద్దాం సార్. నో, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం ఏంట్రా బోడి? బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే బోడా? వడ్డే సార్, మొన్న పిల్లలేమో ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడెదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో 500 లాక్కుపోయాడు. రేపు పొద్దున ఇంకో కుష్టోడు వచ్చి ఒరే బోడెదవా నీ బూట్లు బాగున్నాయి ఈరా అంటాడు. ఇస్తారా? అరే ఏం సార్ మీరు సులకలైపోయారు? మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఒక సొంత ఇంటి వాడి అయ్యావయ్యా. నేను ఇప్పుడు చెప్తున్నా విను. ఈ ముహూర్త బలంతో ఇక నుంచి నీ జీవితం హ్యాపీస్ హ్యాపీస్ హ్యాపీస్. ఊరుకోండి సార్, అంత గట్టిగా చెప్పకండి. ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో ఎట్లా చెప్పగలం? నమస్తే అండి. నమస్కారం అండి. మా ఆవిడ కాంతం. నమస్తే. ఇది నా మరదలు సుజాత. చాలా స్మార్ట్ గా ఉన్నారు. మీకు పెళ్ళయి 2 పిల్లలంటే నమ్మలేం. మా ఆవిడ సొంత చెల్లెలు. మాతోనే ఉండి ఇంటర్ చదువుకుంటుంది. అవును, మీ పిల్లలేరి? కాలంలో వాటర్ సరిగ్గా వస్తుందంట. ఏమి రావడం సార్? ఒక్కోబుట్టు. అదేం సార్, అమ్మాయి నిమ్మకాయ పెట్టుకుని బూడి తింటుంది. ఏంటమ్మలో నానా అది రోజా పువ్వు నాన్న. చెట్టుకుంటేనే అందం, ఇంకెప్పుడు కొయ్యకే. సార్ మీ వాడేంటి సార్ బూతులు తిడుతున్నాడు? అవునా? రాయ్ ఎట్రా, అంకుల్ తిట్టావా? తప్పు కాదు. సారీ సార్, ఏమనుకోకండి. స్వప్న నువ్వేనమ్మా సంజమొగుడివి? అవును, పట్టణంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు కదా? ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకరు సర్వర్, ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్? ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లా ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిల్డప్లు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా.
అమ్మాయి చూస్తుంది, ఫీట్లొద్దు, పరువు పోతాయి. పట్టించి ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు, దీన్ని పగల కొట్టాల్సి. ఏమిటి దాన్ని మొదలు కొడతావా? భలే వాళ్ళేంటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. ఏడు పెద్ద బస్సు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏడు పెళ్ళే? మోత తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది పెట్టుకోకు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. ఏం చేస్తున్నావు లోపల? లెక్కలు రాస్తున్నాను. లెక్కలంటే రోజు నువ్వు చేసేదే. వీడేదో నా కంపల్ ముచ్చేటట్టున్నాడు. ఏం చేస్తున్నావు లోపల? కనబట్లా, లెక్కలు రాస్తున్నా. ఏడ్చావు కానీ బయటికి రా. నేను రాను. సరే, అమీర్పేటలో యాక్సిడెంట్ అయి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట. నేను అత్త పిల్లలు అందరూ వెళ్ళి చూసేస్తాం, నువ్వు ఇక్కడే ఉండే. నేను వస్తా. మరి బయటికి రా. సరిగ్గా తీరా, బీసిపోయింది. ఏడమ్మా అక్కడ ఏడుకు తలిపోతుందా? ఏమిటి ఏమిటి ఏమిటండి, ఏమైంది? అది లెక్కలు రాసుకుంటాం, లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాను. ఇప్పుడు అది రావట్లా. నాయన, మా అమ్మాయి కూడా లోపల ఉందండి. అయినా తలుపులు వేసుకుని లెక్కలు చేయటం ఏంటండి? లెక్కలు చేసుకున్నామని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. మీరేంటండి బాబు, చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు. ఆ చేసే లెక్కలేదు, ఆరు బయట లాన్ లో హాయిగా చేసుకోవచ్చుగా. సార్ మీరు అసలు మీరు చేసింది చాలా పెద్ద నేరం. నేరమా? ఎస్. పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు. ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు, కానీ ముందు తలుపు ఎలా తీయాలో చూడండి. ఏమిటి 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 కాలనీలో న్యూసెన్స్? వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పుడు అది రావడం లేదు. లెక్కలు చేసుకోవడానికి తలుపులు వేసుకోవడం ఏమిటి? సార్ అది లేదు, నేను చెప్తాను. పగలు పూట ఇలాంటివి మా కాలనీలో ఒప్పుకోను. మెట్ట మధ్యాహ్నం పూట మీరు మాత్రం అటువంటి పనులేమిటి సార్? కరెక్ట్, అలా నిలదీయండి. చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం. ఏంటి సారు, ఏమైంది? నేను చెప్తాను. ఏంటండి మీరు చెప్పేది? ఊరంతా తరివేస్తారా? మీరు ఆగండి, ఇందులో అతను తప్పేం లేదు. అతనిలో ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న వాస్తు దోషం. అంటే అనండి, ఇప్పుడు 25 ఏళ్ళుగా మా ల్యాన్స్ నాయక్ గారికి అటువంటి కోరిక కలగకపోవడం కారణం కూడా వాస్తు దోషమేనా? అతని వాటికి అర్థం భారతదేశంలో ఏ టాపిక్ వచ్చినా కానీ చివరికి నాకు లింక్ పెడతాడు సార్. మీరు ఉండండి, మీరు కాదు, ఇతను ఉన్నాడు. ఎంతంత మనిషి ఏడాదికి ఒకసారి కూడా లెక్కలు తోడు. మరి అతని గురించి చెప్పుకోరే ఖాళీలో మీరంటే అవసరం నాకు అర్థం కాదు. నువ్వు నోర్మిరా, అది మీ పర్సనల్ విషయం సార్. సార్ మీకు లెక్కల పుస్తకం లేదు సార్, ఉన్నా మీరు లెక్కలు చూడరు సార్. అసలు ఆ విషయం వాళ్ళకి సార్. నీకు దండం పెడతాను రా, నా లెక్కల పుస్తకం తిరిగిపోయింది దేవుడు. సైలెన్స్. సార్, ఇతను చెప్పిందంతా నిజమేనా సార్? విన్నావా? నువ్వు సామాన్యుడు కాదు రోయ్. అవతల పిల్లలు ఏడుస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యండి. సార్ సార్ సార్, నా తలుపుని పేల్తా సార్, నాకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వేంటయ్యా ఇంత బాడీ పెంచావు, భుజంతో తలుపుని ఇలా ఇలా కొట్టి తలుపు తీలేవా? ఒక్క దెబ్బతో తీస్తా. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయ్యి ఉంటుంది. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపోవడం చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్, కళ్ళం నీళ్ళు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో, పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా నేను. ఓ ముసలోళ్ళ, కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? కానీ మంచిని తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంత సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా, ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడికి అలవాటే.
బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. వీడికి ఏ లెవెల్ నేర్పాడు రా నాయను. ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాగు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కానీ, పురుడు ఖర్చు కానీ, బారసాల ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకున్నట్టుగా? మీది ఎలాంటి వంశం, మీది ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది, అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, వెనకొలపడే కదా. కాదు తెలియట్లా, అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు. దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ అంటారా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరి ఇచ్చి మగ పద. ఆగరా, అరే ఆగరా, ఆగు. ఆగమంటే ఆగిసాడు ఇదేమంటే. అబ్బా, అసలు వీడికి ఎలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డా నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు నువ్వు ఆగమంటే ఆగిదేగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఏదో పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మీద తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం మాయటమంటారా? అదేం కాదు కానీ పద చెప్తా.